ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాల ఎదురుకాల్పులో 2 మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు మావోయిస్టు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బీజాపూర్ నేషనల్ పార్క్, బీజాపూర్ జిల్లా పరిధిలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గత 3 రోజులుగా భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య అడపదడప ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 4 మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఈ 3 రోజుల కాలంలో దాదాపు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తలదాచుకున్న సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించిన సందర్భంలో 2 మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు అధికారికంగా బీజాపూర్ ఎస్పీ సమాచారం వెలుగుచ్చాడు. దాని తర్వాత ఇప్పటికే గత 2 రోజులుగా బీజాపూర్ జిల్లా పరిధిలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద మొత్తంలో తలదాచుకున్నట్టు సమాచారం అందడంతో గత 2 రోజుల కూడా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తారు. ఈ కూంబింగ్ ఆపరేషన్ లో మొన్న జరిగిన కూంబింగ్ ఆపరేషన్ లో కోటి రివార్డు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మృతి చెందాడు. ఆ తర్వాత కూడా నిన్న మధ్యాహ్నం కూడా కూంబింగ్ ఆపరేషన్ జరిగింది. కూంబింగ్ ఆపరేషన్ లో కూడా రాష్ట్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర పార్టీ కమిటీ సభ్యుడు, దాంతో పాటుగా తెలంగాణ జిల్లాకు సంబంధించిన ఏరియా జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్న భాస్కర్ కూడా మృతి చెందాడు. ఇతనిపై కూడా 45 లక్షల రివార్డు ఉంది. భాస్కర్ పై కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 25 లక్షల రివార్డు ప్రకటించగా ఇప్పటికే దాంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా తనపై భాస్కర్ పై 20 లక్షల రివార్డు ఉంది. మొత్తం 45 లక్షల రివార్డు భాస్కర్ పై ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ఆపరేషన్ లో ఇప్పటి వరకు 3 రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్ లో మాత్రం 2 టాప్ కమాండర్ లీడర్స్ మృతి చెందడం, మరోపక్క ఈ రోజు మాత్రం మరో 2 మావోయిస్టులు కూడా చెందారు. ఈ మృతి చెందిన సంఘటనా స్థలంలో ఆటోమేటిక్ ఆయుధాలతో పాటుగా మందుగుడు సామాగ్రి, మావోయిస్ట్ పార్టీ సంబంధించిన సాహిత్యం కూడా స్వాధీనం చేసుకున్నట్టు బీజాపూర్ జిల్లా ఎస్పీ తెలియజేస్తున్నాడు. మరోపక్క నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో కూడా ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. స్పష్టమైన వివరణ ఇచ్చేందుకు మాత్రానికి సాయంత్రం వరకు సమయం పడుతుందంటూ బీజాపూర్ నుంచి పోలీసులు అధికారికంగా వెల్లడిస్తున్నారు. దీక్ష. రైట్, థాంక్యూ.